ఏంటి శివరుద్ర గారు? నమస్కారం అమ్మా, చెప్పండి. చెప్పండి అండి, రాజేష్ నాథ్కి సంబంధించి ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి. ఆయన మీద ఇటువంటి ఆరోపణలు రావడం పట్ల మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు? అంటే ఏంటి, అతను గతంలో ఏ విధంగా ఉండేవాళ్ళు, అతని ప్రవర్తన తీరు, వ్యవహార శైలి ఏ విధంగా ఉండేది? ఇప్పుడిప్పుడే న్యూస్ ఛానల్ ద్వారా విషయాన్ని చూసాము. ఇది ఒక సాధువులందరికీ మరియు దైవ రక్షణలో సనాతన హిందూ ధర్మ రక్షణ గురించని ఎన్నో ప్రయత్నాల్లో తిరుగుతున్నప్పుడు ఇలాంటి విషయం రావడం కూడా ఒక సాధువుల పైన ఎంతో అవమానాన్ని మరియు అనుమానాన్ని కూడా మనందరము వ్యక్తపరిచే సమయం. చాలా మంది నమ్మకంతో సాధువులని మరియు అఘోరాలని, నాగ సాధువులని మరియు చాలా మందిని నమ్మి వారి యొక్క జీవితంలో ఎన్నో బాధలను పంచుకొని మంచి మార్గాన్ని అప్పచెప్పాలని గురువులని చాలా మంది ఆశ్రయిస్తుంటారు. అలాగే ఈ అమ్మ కూడా అలా రావడం జరిగిందన్న విషయం. తర్వాత వివరణ అనేది కూడా చాలా డీప్ గా చెప్పడం, అక్కడ మెసేజ్ల ద్వారా ప్రూఫ్స్ కూడా అన్ని చూపించడం జరుగుతుంది. కాబట్టి న్యాయం అనేది పరమాత్ముడు నిర్ణయించాల్సిన సమయం కాదు, ప్రజలు నిర్ణయించాల్సిన సమయంలా ఉన్నది. ఇప్పుడు రాజేష్ నాథ్ అఘోరి గారు వచ్చేసి మంచి సుపరిచితమైన గురువులు. ఆయన గారు కూడా గతంలో మీరు అన్నట్టుగానే ఎక్కడ కూడా ఇలాంటి సందర్భం ఏర్పడలేదు అలాంటి వ్యక్తి. ఇప్పుడు ఇందులో నిజ నిజాల నిర్ధారణ కూడా జరగాల్సిన సమయం ఉన్నది. మరియు ఈ అమ్మ నిజమైన బాధితురాలు కాబట్టి న్యాయపరమైన బాధ్యతని చట్టపరంగా మనందరం ముందుకు వెళ్ళడమా, లేకపోతే న్యూస్ ఛానల్లో వాళ్ళు చెప్తున్న వాస్తవికమైన విషయాలన్నీ నిజమైన వాస్తవికాలా కాదా అన్న నిర్ధారణ ఒకటి చేసుకోవాల్సిన అవసరం ఉందమ్మా. సాధువులకి ఇలాంటి మరియు అఘోరాలకి ఇలాంటి అని చెప్పడం వల్ల ఏమైందంటమ్మా, ప్రజల్లో ఉన్న నమ్మకం కాస్త దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సాధువులు అంటే గురువులు అంటే అమ్మ తండ్రితో సమానము, పరమాత్ముడు దేవుడితో సమానం. కాబట్టి అలా ప్రత్యక్షంగా ఉన్న గురువుల ద్వారా ఇలాంటి కొన్ని అవాంఛనీయమైన సంఘటనలు ఏర్పడినప్పుడు కొంచెం మన సంస్కృతిపై మనకే అవమానం జరిగే అవకాశం ఉంది. ఒకవైపు మహాకుంభమేళలో సాధువుల గొప్పతనాన్ని, సనాతన ఋషి పరంపర గురించి అని మనందరం మాట్లాడుతున్న సందర్భాల్లో నిన్నగాక మొన్న శివరాత్రి ఒక మహాశివరాత్రిని జరుపుకున్నాము. అలాంటి సందర్భాల్లో ఇలాంటి ఒక విషయం రావడం అనేది కూడా కొంచెం అవమానకరంగా అనిపిస్తుంది నాకు ఒక సాధువుని. కాబట్టి అమ్మ మీరు నిజ నిర్ధారణ చేయాల్సిన సమయం ఇది. ఈ అమ్మది ఎంతవరకు బాధ్యత ఉన్నది, అందులో ఆయన గారి పాత్ర ఎంతవరకు ఉన్నది, అసలు ఎంతవరకు నిజం అనేది మీరందరూ కూడా ప్రేక్షకులకు చెప్పాలి. ఇందులో ప్రేక్షకులు చాలా మంది అమాయకులు ఉంటారు, అభాగ్యులు ఉంటారు. చాలా మంది దేవుడి ఇలాంటి గురువుల ద్వారా ఎన్నో అమ్మ మీరు చూసే ఉంటారు, ఆ యువతి రిలీజ్ చేసిన వీడియో అయితే తనకు సంబంధించిన చాటింగ్ కూడా ఆ యువతి రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని బట్టి మీకు రాజేష్ నాథ్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి ఇది ఏ విధంగా నమ్మాలంటారా? ఇప్పుడు చూడమ్మా, మనము విషయం ఎలా మాట్లాడాలంటే స్టార్టింగ్ రాజేష్ నాథ్ అఘోరి గారే చేశారు అనడానికి ఉండదు. ఎందుకంటే ఆయనతో మాట్లాడడానికి కూడా 3 నెంబర్లతోని మనం అంటే కింద ఉన్న శిష్యుల ద్వారా పైకి చేరుతుంది నెంబరు. కాబట్టి అందులో గురువు గారే తప్పు చేశారు అన్న నిర్ధారణ మీరు చేయాల్సినది ఉంది. అక్కడ నేను చెప్తుంది కూడా అదే తల్లి. ఇప్పుడు ఆ మొబైల్ ఆయన గారిదే అని డైరెక్ట్ డిటెక్ట్ చేసేసి డైరెక్ట్ ఆయననే మాట్లాడాడు అనే రుజువు చేయడం, ఒకవేళ ఖచ్చితంగా ఆయనే ఉన్నారు అని అంటే మీరు న్యాయపరమైన చర్యలు తీసుకోవడం ముఖ్యమైనది. ఇప్పుడు గురువు కింద ఉన్న శిష్యులు కూడా కొన్ని సందర్భాల్లో తప్పుదో పట్టే అవకాశాలు ఎన్నో చూస్తూ ఉంటామమ్మా మనము. అందుకని చెప్పేసి మనము కొన్ని విషయాలని కొంచెం నిర్ధారణ మీరు బలంగా చేయండి. దానికి మేము ముమ్మాటికి ఎప్పటికైనా ముందుకు వస్తాము. దాని విషయంలో ముందుకు పోవడానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఆ కమ్యూనికేషన్, ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ కొంచెం మీరు డీప్ గా తీయాల్సిన అవసరం తల్లి. ఒక గురువుని మనం అవమానపరచడానికంటే ముందు ఒక స్త్రీ అవమానపడ్డది కాబట్టి ఒక స్త్రీకి అవమానం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగేది లేదు. ఈ న్యాయపరమైన విషయంలో మనందరం ముందుకు వెళ్దాము. ఆ నిజంగా ఎవరు చాటి చేశారు అనే విషయాలు కూడా మీరు అందరూ ఒకసారి స్పష్టత తీసుకురావాల్సినదని నేను ఒక సాధువుగా కోరుతున్నానమ్మా. శివ గారు, అయితే ఒక విషయం అంటే ఇప్పుడు ఆ అఘోరి ఎవరైతే ఉన్నారో లేడీ అఘోరి, అఘోరాకి సంబంధించి కూడా అక్కడ ఇటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. మరోవైపు తనకు తానే స్వయంగా వెళ్ళి అక్కడ ఆందోళనకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ అఘోరి మధ్య ఈ వివాదం ఏంటి, అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు అఘోరి మధ్యలో వాగ్వివాదం చూడండి అమ్మా, చాలా మంచి ప్రశ్న ఇస్తావు తల్లి. ఇప్పుడు అఘోరి విషయంలో గతంలో మన ఎల్లూరి శ్రీనివాస్ ఇప్పుడు అఘోరి అక్కడికి వెళ్ళేసి ఆయన పాదాలకి పుష్పాలతో పూజ చేసి పాద పద్మాలని ఆయన గారు మొక్కి తర్వాత ఆశీర్వాద బలం తీసుకొని ఇక పైన అఘోరాలందరూ నాకు అన్నదండాలుగా ఉంటూ సనాతన ధర్మానికి కావాల్సిన అన్ని రక్షక కవచాల్లో ఉంటారని కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు గతంలో ఈ అఘోరీనాథ్ రాజేష్ ది కూడా. ఆ రోజు కూడా తర్వాత ఒక 4 రోజులకు 5 రోజులకి తర్వాత ఎల్లూరి శ్రీనివాస్ ఎటువైపు వెళ్ళాడన్న విషయం మనందరికీ తెలిసిందే.
ఇప్పుడు వాగ్వివాదానికి ఎందుకు దిగుతుంది? ఇప్పుడు లేడీ అఘోరి అని అన్నప్పుడు ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే అక్కడ ఆవిడకి ఫిర్యాదు చేశారు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసింది. ఈవిడ కూడా నాకు ఇట్లా అన్యాయం జరిగిందని, ఫలానా స్త్రీ మాకు అన్యాయం జరిగింది అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసింది కదమ్మా. ఆ వీడియో రిలీజ్ కి ఆయన గారు న్యాయం కావాలి నాకు అని చెప్పి ముందుకు పోవడం తప్పులేదు, ఆందోళన దిగాల్సిన అవసరం అది. ఎందుకంటే లేడీ అఘోరి అయితేంది అమ్మా, ఓ సాధువు అయితేంది, న్యాయం గురించి ఒక స్త్రీ ఒక అభాగ్యురాలు ఆయన సంప్రదించినప్పుడు ఆ ఎల్లూరి శ్రీనివాసులు అడిగే హక్కు ముమ్మాటికి ఉంది కదా 100%. వాళ్ళ వాగ్వివాదం ఏమున్నది? న్యాయం అడుగుతున్నాడు, ధర్మం అడుగుతున్నాడు ఆయన. ఇక్కడ సాధువుల లక్షణమే న్యాయం ధర్మం నిర్ధారించడం, అంతేగాని ఎల్లూరి శ్రీనివాస్ ఎందుకు అడుగుతాడు వాగ్వివాదం? ఎల్లూరి శ్రీనివాస్ వ్యక్తిగతమైన విషయాలకు వెళ్ళలేడు కదా. అక్కడికి వెళ్ళిన విషయాలు ఏమిటైనా న్యాయం జరగాలి. ఒక స్త్రీకి ఈ విధంగా, నా దగ్గర వీడియోలు ఉంది, ఒక స్త్రీ నాతో ఈ విధంగా చాట్ చేసింది, ఒక స్త్రీని మీరు ఈ విధంగా అవమానపరిచారు అన్న విషయమే కదా. అంతకుమించి వ్యక్తిగత విషయాల కోసం వెళ్తుందా అమ్మ? మీకు అలాంటిది ఏమైనా నోటీస్ అయిందా? లేదండి. అంటే ఇప్పుడు అఘోరీకి సంబంధించి కూడా ఆ యువతి ఏదైతే వీడియో రిలీజ్ చేయడం జరిగిందో ఆ వీడియోలో అఘోరీ చెప్తేనే ఈ విధంగా వీడియో చేయడం జరిగింది అంటూ కూడా ఒక మాట అనడం జరిగింది. దాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు చాలా మంచి, ఇప్పుడు చూడమ్మా, అఘోరీకి చెప్తే అఘోరీ ఏం చేసింది? ధైర్యం చేసి ముందుకు వచ్చింది. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ ముందుకు వచ్చాడు. తర్వాత తదుపరి నిర్ణయాలు మళ్ళీ ఈ అమ్మాయి ధైర్యం చేసి వీడియో తీసింది. తర్వాత ఛానలైజేషన్ లోకి వచ్చారు, ప్రెస్ లోకి వచ్చింది. తర్వాత మీరందరూ కలిసి న్యూస్ అంతా బట్టబయలు చేయడం చేత న్యాయం నిర్ణయించాలి అంటున్నానమ్మా. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాసు అవసరానికి ఈ అమ్మాయి వెళ్ళి ఇలా ఉంది నాయన అని చెప్తే కదా ఆయన ముందుకు వచ్చాడు. ఈ అమ్మ లేకపోతే ఆయన ఎందుకు వస్తాడు ముందుకు? కాబట్టి న్యాయాన్ని సనాతన ధర్మంలో పుట్టిన పశువుకు కూడా హక్కు ఉంది అడగడానికి. అంతేకాని మానవుడు, మానవ జాతి ఎత్తినవాడు, మనశ్శాంతి గలవాడు, గురువులో లేకపోతే సాధువులో, అఘోరో, నాగ సాధువులో, మహాత్ములో, సైంటిస్టులు అడగడానికి లేదు. న్యాయం కోసం పశువు కూడా అడిగినా సమాధానం ఇచ్చే బాధ్యత సనాతన ఋషి పరంపరలో ఉంది. అదొకటి గుర్తుపట్టుకోవాలి మనందరము. బాధ్యత, న్యాయం జరిగినప్పుడు అందరం ఒకలాగా ఉండాలి. అన్యాయం జరిగినప్పుడు మనందరం కుటుంబం లాగా వెళ్ళి ఆ అన్యాయం ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, ఎలా పోయారు అనేది హక్కు అందరి మీద ఉంది. ఈరోజు అఘోరి రాజేష్నాథ్ గారిని మనందరము తప్పు పట్టే సమయమా, తప్పు పడుతున్నామా, లేకపోతే ఎవరైనా వెనకాల ఉండి ఏమైనా నడిపిస్తున్నారా? అదే డౌట్ కూడా యువతి ఏదైతే వీడియో రిలీజ్ చేయడం జరిగిందో చివర్లో కూడా మన అందరం అఘోరీకి సపోర్ట్ గా ఉండాలి అంటూ చెప్పింది. తన ఇష్యూ కంటే ముందు అఘోరీకి సపోర్ట్ చేయాలంటూ కూడా ప్రస్తావించడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంటారు? న్యాయం ధర్మం ఎక్కడుంటే అక్కడ సపోర్ట్ చేయాలి తల్లి. ఎల్లూరి శ్రీనివాస్ వైపు ధర్మం ఉంటే, న్యాయం ఉంటే ఈయనకు సపోర్ట్ చేయాలి. అఘోరి రాజేష్నాథ్ గారి దగ్గర ఉంటే ఆయనకు సపోర్ట్ చేయాలి. న్యాయం ధర్మానికి సపోర్ట్ చేయాలి. మనము వ్యక్తికి వ్యక్తిత్వానికి చేయకూడదు. ఒక వ్యక్తి పేరు మీద ఎప్పుడు చేయకూడదమ్మా. ధర్మం అనేది స్త్రీకి అవమానం జరిగింది, ఆ స్త్రీని కాపాడే బాధ్యత మన అందరికీ ఉన్నది. కాబట్టి ఆ స్త్రీ వైపు మనం నిజంగా అన్యాయం జరిగిందనంటే యావత్ భారతదేశం అంతా కదవాలి, సాధు సంతులంతా కదలాలి, అఘోరులంతా కదవాలి, అందరం కలిసి ఆ స్త్రీని కాపాడాలి. ఆ స్త్రీ కాపాడబడుతుంది, న్యాయం ధర్మం ఉందని చెప్పి అందరికీ రుజువు చేయబడాలి. ఇదే కదా సనాతన ధర్మం అంటే. ఇప్పుడు ఒక్క విషయం శివరుద్ర గారు, ధర్మాన్ని కాపాడాల్సిన వాళ్ళు అఘోరి కావచ్చు, అఘోరా కావచ్చు, వీరిరువురే బయటకు వచ్చి ఈ విధంగా అంటే రచ్చ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? మంచి ప్రశ్న. ఇప్పుడు ఆయన అఘోరీనాథ్ రాజేష్ గారు మీరు అన్నట్టుగానే తప్పు చేశారు అని అన్నప్పుడు అది ఇంకా జస్టిఫికేషన్ చెయ్యాలి అంటున్నామ్మా. జస్టిఫికేషన్ చేస్తే న్యాయం ధర్మం చట్టం ఉంది కదా, చట్టపరంగా అన్ని పోయే హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఎల్లూరి శ్రీనివాస్ అలియాస్ అఘోరి పోయి అక్కడ గొడవ చేస్తున్నాడా, వాగ్వివాదం దిగుతున్నాడా అన్న విషయం పక్కన పెట్టండి. నిర్ణయాలలో చూడండి, మొబైళ్లలో అమ్మా చాలా 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 ట్యాంపరింగ్ జరుగుతుంది. ఒక ఫోటో పెట్టి 100 చేస్తారు, హ్యాకింగ్ జరుగుతుంది. అవతల చాటింగ్ రాజేష్నాథ్ చేస్తున్నారని గ్యారంటీ ఏంది అని మనం కూడా అడగాలి. ఇప్పుడు ఒక విషయం అండి శివరుద్ర గారు, ఇప్పుడు ఎందుకు అఘోరా బాబా బయటకు వచ్చి తనను తను డిఫెండ్ చేసుకోవడానికి ఎందుకు ట్రై చేయట్లేదు? నేను ఈ విధంగా తనపై ఒక ఆరోపణ వచ్చినప్పుడు నేను ఇలా చేయలేదని ఆయన ఎందుకు చెప్పట్లేదు? దొంగ కాబట్టి దాక్కున్నాడు అంటూ కూడా అఘోరి ఆరోపిస్తుంది. మరి లేదు లేదు అలా అదే చేయదు కూడా. మనం ఇప్పుడు చూడమ్మా, దాక్కున్నాడు అనడానికి రాదు. ఆయన కొంచెం పెద్ద గురువు, ఆయన ఏ రోజు కూడా ప్రెస్ లకి రాలేడు. గతంలో కూడా ఇంతకు ముందుకేమన్నా రెగ్యులర్ గా ప్రెస్ లో వచ్చాడా అమ్మా? ఎక్కడ ప్రెస్ లో లేడు కదా. దానికో సమయం తీసుకొని ఆయన కూడా నిర్ధారణ చేసి అన్ని కోణాల్లో చూసి మాట్లాడతాడు కదా. అంతేగాని తప్పు చేసిన వాడు కాబట్టి బయటికి వెళ్తలేడు, తప్పు చేస్తే ఎందుకు రావాలి, తప్పు చేయకపోతే రావచ్చు కదా. ఇవన్నీ మనము మాట్లాడే వర్షన్ కొంచెం తగ్గించుకుంటే ఆయన గారికి అవకాశం తెలుస్తుంది కదా. ఇప్పుడు మీరు ఒక ప్రెస్ వాళ్ళు కాబట్టి అడిగారమ్మా, రేపటి రోజు మరి వేరే వాళ్ళు కూడా అడుగుతారు కదా. ఒక గురువు మీద నిందపడడం అనేది ఒక దేవుడి మీద నిందపడడం లాంటిదే. కాబట్టి గురువుని నమ్మిన వాడు దేవుణ్ణి నమ్మినట్టే. కాబట్టి అమ్మా, ఈ నిర్ణయం సాధు సంతులు అందరి మీద పడ్డట్టు. ఇది ఓన్లీ అఘోరి రాజేష్నాథ్ మీద పడింది కాదమ్మా. సాధువులు, సంతువులు, అఘోరాలు, పురోహితులు, పండితులు, పీఠాధిపతులు, మతాధిపతులు, ఆశ్రమాధిపతులు అందరి మీద పడ్డట్టే కదా. మీరు ఆలోచన చేయాల్సింది, పచ్చకామరలోడికి లోకమంతా పచ్చ కనబడుతుందమ్మా.
కాబట్టి ఏంటంటే ఆయన గారు నిర్ధారణ చేయాల్సిన అవసరం ముమ్మాటికి ఉంది. మేము అడుగుతాం కదా, నిజ నిజారాలు చెప్పండి స్వామి అని చెప్పి. అఘోరి కూడా అడుగుతుంది అదే కదా, నిజ నిర్ధారణ చేయండి అని. ఎవరి తప్పుంటే వాళ్ళని మనం రక్షించుకోవాలి, ఎవరు ఒప్పుంటే వాళ్ళని ప్రభుత్వాలకి మనం అనుకున్న విధంగా అప్పచెప్పుకోవాలి. ఇది న్యాయం ధర్మం రుజువు చేసుకోవాల్సిన సమయం తల్లి. శివరుద్ర గారు, టోటల్ గా ఈ ఇష్యూకి సంబంధించి అంటే ప్రజలకు మీరు ఏం చెప్తారు? స్వామీజీలపై కావచ్చు, ఇటు అఘోరీలకు సంబంధించి కూడా వాళ్ళకి నమ్మకం పోయే పరిస్థితులు ఇటువంటివి, వీటికి సంబంధించి ప్రజలకు మీరు ఏం చెప్తారు ఫైనల్ గా? ప్రజల నమ్మకాన్ని కోల్పోకూడదమ్మా, అందరూ నమ్మసక్యంగా ఉండాలి. సాధు సంతులు చాలా మంది గురువులు జీవితాన్ని త్యాగం చేసేసి అన్నిటికీ దూరంగా ఉండి సంసారాలు సౌభాగ్యాలు బాగుండాలి అని చెప్పి మన కోసం అక్కడ వాళ్ళు ఎన్నో నిద్రలేని రోజులు, ఎన్నో పూజలు పురస్కారాలు, శాంతి హోమాలు, అగ్నిహోత్రాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరో ఒక్కరు చేసిన దానికి యావత్ భారతదేశంలో ఉన్న సాధు సంతులందరినీ మనం అవమానపరచకూడదు. కాబట్టి మనం చేయాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే అమ్మా, ఇంకా ఇది నిర్ధారణ కాలేదు. ఇది నిర్ధారణ అయిన తర్వాత కదా ఎవరిని నమ్మకూడదో, ఎవరిని ఏం చేయాలో నిర్ణయం అనేది జరిగిన తర్వాత కదా స్పష్టత వస్తుంది కదమ్మా. కాబట్టి ప్రజలందరికీ ధైర్యంగా ఉండాలి. ప్రజలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు, ఎందరో బయటకు వస్తున్నారు ఇప్పుడే. ఇలాంటి ధైర్యానికి మనందరూ ఎప్పుడు హర్షం వ్యక్తపరిచి మన జాతిని, మన నీతిని మనం కాపాడుకోవాలని యావత్ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి ఆడబిడ్డకి, ప్రతి పురుషుడికి మేము ఇస్తున్న ఒక అమూల్యమైన సందేశం, మన నమ్మకాన్ని ఎప్పుడు కోల్పోకూడదమ్మా. రైట్, థ్యాంక్ యూ శివరుద్ర స్వామి గారు.